నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే అండి. నమస్తే అండి. కామ్రేడ్ సోను కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన లెటర్లో తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనే దాన్ని ఆయన వ్యక్తిగతమే కానీ పార్టీ నిర్ణయం కాదనేది పార్టీ చెప్పినట్టుగా ఉంది. మావోయిస్ట్ మాట ప్రకటన వచ్చింది బయటికి జగన్ పేరుతో. అయితే దీనికంటే ముందు 2 లెటర్లు వచ్చినాయి. ఒకటి సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అని ఒక లెటరు, రెండోది ప్రజలకి సంజాయిషి ఇస్తున్నట్టుగా ఒక 4 పేజీల లెటరు 2 వచ్చినాయి బయటికి. ఆ రెండో లెటరు సెల్ఫ్ పిటీతో కూడుకున్నటువంటి లెటర్గా కనిపించింది. వ్యక్తిగత అభిప్రాయమా? వ్యక్తిగత అభిప్రాయమే కావచ్చు, కానీ సెల్ఫ్ పిటీతో ఉంది. అంటే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి మనిషి రాసిన లేఖలాగా ఉంది అది. ఓకే, అంటే మేము చాలా తప్పులు చేసాం, మా తప్పులకి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టామని చెప్పి విపరీతమైనటువంటి సెల్ఫ్ పిటీతో రాసుకున్నాడు ఆయన. ఆ లెటర్ చూడగానే ఇది పార్టీ అభిప్రాయంగా ఉంటుందా అనేది ఒక సందేహం మొదలైంది. అయితే ఆ సందేహానికి నివృత్తి కలిగిస్తూ ఇప్పుడు ఈ జగన్ పేరుతో వచ్చినటువంటి లెటర్, తెలంగాణ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ పేరుతో వచ్చినటువంటి లెటరు కొంత క్లారిటీ ఇచ్చింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీ అభిప్రాయం కాదు అన్నాడు ఆయన. అయితే వ్యక్తిగత అభిప్రాయం ఆయనకి మాత్రమే కాదు, ఎవరు ప్రకటన చేసింది మల్లోజుల వేణుగోపాల్ గారు చేశాడు. ఆయన పార్టీ అగ్రనాయకత్వంలో ఉన్నాడు. ఆయన పర్సనల్ ఒపీనియన్ అని ఈయన చెప్పాడు. అంటే ఆయనకి మాత్రమే కాదు, చాలా మందికి అభిప్రాయం ఉంది. అంటే వీళ్ళు అడవుల్లో ఉండి ఏం చేస్తారు, ఆయుధాలు పట్టుకుని ఆయుధాలు వదిలేసి బయటకు వచ్చేస్తే బెటర్ కదా అనే అభిప్రాయం చాలా మందిలో, బయట సమాజంలో, ఆ పార్టీ సానుభూతి పరుల్లో కూడా ఉంది. పార్టీ సానుభూతి పరుల్లో కూడా మెజారిటీ ఆయుధాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పెరిగిన టెక్నాలజీలో అడవుల్లో అంటే అజ్ఞాతంలో ఉండటం అనేది కుదిరే పని కాదు. ఎవరైనా ట్రేసబుల్ కాబట్టి ఆ అజ్ఞాతంలో ఉండటం అనేది అయ్యే పని కాదు అనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి విషయం. కాబట్టి బహిరంగంగా పనిచేయచ్చు కదా వచ్చి అని చాలా మందిలో అభిప్రాయం ఉంది, మాట్లాడుతున్నారు కూడా అక్కడక్కడ. ఇలాంటి అభిప్రాయాలు అక్కడ కూడా ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి, పార్టీలో కూడా ఉన్నాయి అనటానికి ఈయన రిప్రజెంటేషన్, ఈయన లెటరే ఉదాహరణ. మల్లోజుల వేణుగోపాల్ గారి లెటరే ఉదాహరణ. సో ఎక్కడైనా 2 లైన్స్ ట్రబుల్ అనేది ఎప్పుడు నిరంతరం ఉంటుంది. అందులో భాగంగానే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా బయటకు వచ్చినప్పటికీ పార్టీలో దాన్ని ఆమోదించే వాళ్ళు కూడా కొంతమంది ఉండుంటారు. ఈ అభిప్రాయం బయట ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఉంది, బాగానే ఉంది. కానీ వాళ్ళు సాయుధ పోరాటమే చేయాలి, అడవుల్లోనే ఉండాలి, అది ఆ నిర్ణయం మార్చుకుంటే కొంతమంది బతుకుతారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మొండిగా మూర్ఖంగా అలా వ్యవహరించడం వల్ల చచ్చిపోతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా నష్టాలు చూశారు. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుని ఎన్కౌంటర్లో చంపేశారు. తర్వాత ఆ మధ్య చర్చలకి వైఎస్ గవర్నమెంట్ టైంలో చర్చలకు వచ్చినటువంటి సుధాకర్ని చంపారు, గణేష్ని చంపారు. అప్పుడు చర్చలకు వచ్చినటువంటి గణేష్ని, గాజర్ల రవిని చంపారు. కాబట్టి ఈ మొత్తం ప్రయాణంలో పార్టీని కాపాడుకోవడానికి పోరాట విరమణ ప్రకటించేసి ఆయుధాలు అప్పచెప్పేసి బయటకు వచ్చేసి లీగల్ ఫ్రంట్లో పనిచేయచ్చు కదా అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇదే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశాడు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అది వదిలేసి ఆయుధాలు అప్పచెప్పేసి వచ్చేస్తారు బయటికి, వచ్చేసి లీగల్గా వాళ్ళు పని చేయటం మొదలు పెడితే, వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే పని చేస్తే ఇక్కడ దానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా, ఆమోదిస్తుందా, వాళ్ళని అలౌ చేస్తుందా అనేది ప్రశ్న. ఇప్పుడు అడవుల్లో ఆయుధాలు పట్టుకొని ఉన్నారు కాబట్టి అలౌ చేయట్లేదు అనే ప్రశ్న కాదు. వాళ్ళు బయటకు వచ్చి ఆయుధాలు లేకుండా పనిచేసిన స్టేట్ అలౌ చేస్తుందా అనే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ జగన్ గారి ప్రకటనలో కూడా అంటే పార్టీ సాయుధ పోరాట విరమణ చేయాలని అనుకోవడం లేదు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ
అసలు ఆయుధాలు అప్పచెప్పి బయటకు వచ్చి వాళ్ళ పద్ధతుల్లోనే వాళ్ళు పనిచేస్తే గవర్నమెంట్ ఎలా చేస్తుందా, ఊరుకుంటుందా, ఉపేక్షిస్తుందా అనేది ప్రధానమైనటువంటి కీలకమైన ప్రశ్న. అది జరగదు. నిషేధం ఎత్తివేయాలా? నిషేధం ఎత్తివేసినా, వాళ్ళు బయటకు వచ్చి పనిచేసినా వాళ్ళ అభిప్రాయాల్లో మార్పు లేనప్పుడు వాళ్ళు ఏ ఏరియాలో పనిచేయాలనుకున్నారో ఆ ఏరియాలో వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో పనిచేస్తే అది ప్రభుత్వానికి ఎప్పుడైనా తలకాయ నొప్పి. ఎందుకంటే వాళ్ళు భూ సమస్య మీద ఆ మధ్య చర్చలకు వచ్చినప్పుడు ప్రభుత్వంతో, వైఎస్ ప్రభుత్వంతో చర్చలకు వచ్చినప్పుడు భూ సమస్యని ప్రధానమైనటువంటి ఇష్యూగా ప్రభుత్వం ముందు పెట్టారు. పెట్టినప్పుడు దాన్ని పరిష్కరించడం అనేది అంత ఈజీ కాదు అనే విషయం అర్థమైపోయి వాళ్ళ చేతులు ఎత్తేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. మళ్ళీ వీళ్ళతో ఈ ఇష్యూ మీద చర్చలు జరపడం కంటే చంపేయటమే బెటర్ అనుకున్నాడు ఆయన, రాజశేఖర్ రెడ్డి. నల్లమల్లో విపరీతమైన కూంబింగ్ జరిగి అక్కడ సల్వాజూడం లాగా ఇక్కడ కూడా గ్రీన్ టైగర్స్, ఎల్లో టైగర్స్, వైట్ టైగర్స్ ఇలా రకరకాల పేర్లు పెట్టి ప్రైవేటు అంటే ఒక రకంగా ప్రైవేట్ ఆర్మీని ప్రోత్సహించి వాళ్ళని నిర్మూలించాడు. అక్కడ కూంబింగ్ ఆపరేషన్స్ పెట్టి ఎవరు చంపారో తెలియని హత్యలు అనేకం చేసి మొత్తానికి నల్లమల వేకేట్ చేయించగలిగాడు. కాబట్టి అలౌ చెయ్యరు అనేది నా పర్సనల్ ఒపీనియన్. గవర్నమెంట్ అలౌ చేయదు, ఏ గవర్నమెంట్ అయినా కానీ. అంటే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మేం ఎర్ర జెండాలు పాతినటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలి, లేదు దున్నేవాడికే భూమి, వాళ్ళ దగ్గర ఇంత భూమి ఉంది దాన్ని ప్రజలకు పంచొచ్చు కదా, లేదు ప్రజల నుంచి భూమి తీసుకుని కార్పొరేట్లకు ఇవ్వడం తప్పు, దాని మీద మేము నిరసన తెలియజేస్తున్నాం, మీరు ఆ పని చేయకండి అంటే ప్రభుత్వం ఆగుతుందా? ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి. వాళ్ళు కార్పొరేట్ల కోరికలు తీర్చడం తప్ప ఇంకోది వాళ్ళకి ప్రధానం కాదు. వీళ్ళ కోరికలు పట్టించుకోవాలనే రూల్ ఏం లేదు. కాకపోతే వీళ్ళు బయటకు వచ్చేసి రాజకీయ కార్యాచరణ కూడా ఆపేసి కేవలం ఏదో పార్టీ ఆఫీస్ పెట్టుకుని ఎప్పుడప్పుడు అడపాదడప ఒక మెమోరాండం ఇచ్చే పరిస్థితిలో తమని తాము కుదించుకోగలిగితే అప్పుడు కార్యాచరణ లేకుండా అప్పుడు అలో చేయొచ్చు. లేదు మావోయిస్టు పార్టీని యాజ్ ఇట్ ఈజ్గా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసినా ఉంచవచ్చు. అంతకు మించి వేరే మార్గం వాళ్ళు ఎలా చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. పర్టికులర్గా అమిత్ షా గారు అలౌ చేయడు. ఆయన ఆల్రెడీ ప్రకటించాడు, ఆయన రాజ్యాంగాన్ని కూడా పక్కన పారేసి వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా ఒక మాట చెప్పాడు ఆయన, మార్చి 31, 2026 ఆఖరి మావోయిస్టుని చంపేస్తాను అని చెప్పాడు ఆయన. 2026 తర్వాత మావోయిస్ట్ అనే వాళ్ళు ఉండరు అనే అభిప్రాయం చెప్పాడు ఆయన. చెప్పాడు. ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంటే ఒక పక్కన మేము చర్చలకు సిద్ధం అన్నప్పుడు మాట్లాడలేదు. ఆ చనిపోయినటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు గారు చనిపోవడానికంటే ముందే ఆయన మేము చర్చలకి సిద్ధం అన్నారు. చర్చలకి సిద్ధం అంటే అదేదో లొంగుబాటు ప్రకటనలా చూడక్కర్లేదు, దౌత్యం ఉంటుంది. చర్చలు అనేది కూడా ఒక రకంగా ఒక పోరాట రూపంగానే చూడాలి. అంటే యుద్ధంలో దౌత్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు వెళ్ళి రాయబారం నడిపాడు కదా, అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనే దాంతో సంబంధం లేకుండా అలా ఒక దౌత్య సంబంధాలు నేర్పడం కోసం ఒక ప్రకటన చేశారు వాళ్ళు, మేము చర్చలకి సిద్ధమని. దానికి ఏ రకమైన రియాక్షన్ ఇవ్వలేదు. అయితే బండి సంజయ్ గారు చర్చలు లేవు, చర్చించటాలు లేవు, అసలు మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పి మాట్లాడాడు ఆయన. సో చర్చల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రమూ ఇంట్రెస్ట్ లేదు, చంపడం మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది అనేది క్లియర్. ఎందుకు చంపాలి అనుకుంటున్నారు? ఒక ఐడియాలజీగా దాన్ని ఉండకూడదు ఈ దేశంలో అనుకున్నారు కాబట్టి ఆ ఎండ్కి వెళ్ళి ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆ ఎండ్కి వెళ్ళి ఆలోచిస్తున్న వాళ్ళు వీళ్ళు లీగలైజ్ అయితే ఓకే చెప్తారా, ఒబే చేస్తారా, ఎలో చేస్తారా అనేది ప్రశ్న. ఒకవేళ ఎలో చేయకపోతే ఇప్పుడు బయటికి రావాలి అంటున్న వాళ్ళందరూ జవాబుదారీ తీసుకుంటారా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అంటే ఎవరు తీసుకోరు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఒక జనరల్ ఒపీనియన్ విపరీతంగా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి సానుభూతితోనే బయటకు వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ కేవలం బయటకు వచ్చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది భ్రమ. యాక్టివిటీ పూర్తిగా ఆపేయాలి.
అసలు ఇంకేమీ ఆలోచించకూడదు. ఆ బ్రెయిన్ డెడ్ చేసేసుకుని అది ప్రస్తుత ప్రపంచం ఎలా నడుస్తుందో దానిలోకి పెట్టేసేయాలి. ఇంకొకటి, మీరు జనరల్గా మావోయిస్ట్ అంశం సందర్భం వచ్చింది కాబట్టి మావోయిస్టుల్లో అంతర్గత విషయాలు ఇవన్నీ, కానీ లేఖల ద్వారా బహిర్గతం చేయటం అనేది ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మొదట వచ్చిన వేణుగోపాల్ పేరుతో వచ్చినటువంటి లెటర్లు రెండు కూడా ప్రభుత్వం డిజైన్ చేసినవే. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో, అంటే ముఖ్యమంత్రి ఓ మాట ఉన్నాడు 2-3 నెలల క్రితమే, అంటే అతన్ని మేము ట్రాక్ చేస్తున్నాము, అతను కూడా మాతో డైలాగ్లోకి రావడానికి, అంటే గవర్నమెంట్తో ఏదో ఒక అంశం మీద డిస్కస్ చేయడానికి ఓపెన్గానే ఉన్నట్టుగా మాకు అర్థమైంది అనే మాట వాడాడు ఆయన. అది ఓపెన్గా మీడియాలో వచ్చిన మాటే. కాబట్టి ఏదో సందర్భంలో ఆయన దగ్గర నుంచి వ్యక్తమైన అనేక అభిప్రాయాలన్నింటినీ ఒక చోట కూర్చి పార్టీ పేరుతో ఒక లెటర్ తయారు చేసి దాని మీద ఆయన ఫోటో కూడా పెట్టి, నిజానికి పార్టీ ఇచ్చేటువంటి ప్రకటనలకు అలా ఫోటోలు పెట్టి ప్రకటనలు ఇవ్వరు ఎప్పుడు, ఆ కల్చర్ లేదు. అది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ప్రభుత్వం ఆయన ఫోటో పెట్టి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కాల్పుల విరమణ కాదు, సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అని. తాత్కాలిక విరమణ. ఈ తాత్కాలిక విరమణ అనేటువంటి పదం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళంటే, గతంలో కొండపల్లి సీతారామయ్య గారు ఒకసారి ఆ ప్రకటన చేసి ఉన్నాడు. ఏది, శ్రీకాకుళ రైతాంగ ఉద్యమం మొత్తాన్ని రక్తప్రేరుల్లో ముంచేసిన తర్వాత వెంగళరావు గారు హోంమంత్రిగా ఉండగా సోంపేట రైల్వే స్టేషన్లో ఎంఎల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీకి సంబంధించిన అందరినీ దొరకబుచ్చుకుని కాల్చి చంపిన సందర్భంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక సమస్యగా మారినప్పుడు ఆయన సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అని ఒక ప్రకటన చేసి తీవ్రమైన విమర్శల మధ్య చారు మజుందార్ని రివ్యూ చేసుకుని ముందుకెళ్దాం అని ఆ రివ్యూకి సంబంధించి ఒక డాక్యుమెంట్ రాసి దాన్ని ప్రజలతో అంగీకరింపజేసి, ప్రజా సంఘాలు ఆయన వద్దన్నాడు, ప్రజా సంఘాలు వద్దన్నాడు, ఈయన పెట్టాలి అన్నాడు అని రాడికల్ విద్యార్థి సంఘం, యువజన సంఘం పెట్టి గ్రామాలకు తరలటం అనే కార్యక్రమం పెట్టి, గ్రామాలకు ఆయుధాలు పట్టుకుని వెళ్ళలేదు, చేతిలో పుస్తకాలు పట్టుకుని గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళని ఉద్యమం వైపు అట్రాక్ట్ చేసి వాళ్ళని నడిపిస్తూ నాయకత్వం వహిస్తూ ఆ నడిచే క్రమంలో వాళ్ళు భూపోరాటాలు చేశారు. ఆ భూపోరాటాల మీదకి పోలీసులు వచ్చి దాడులు చేసి వాళ్ళని, అందులో కొంతమందిని చంపేసి ఆ నాయకత్వం వహిస్తున్న వాళ్ళని చేసిన తర్వాత అప్పుడు దీన్ని ఎదుర్కోవటానికి ఏం చేయాలి అని ఆయుధాలు పట్టుకొని అడవుల్లో దళాలు కట్టడం అనే పని అప్పుడు మొదలైంది. అంటే సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అని చెప్పినటువంటి కొండపల్లి సీతారామయ్య గారు మళ్ళీ ఆయుధం పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నక్సలైట్లు జరిపేది కేవలం ప్రతిహింస మాత్రమే. హింస ప్రభుత్వం వైపు నుంచి జరిగినప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం ఆయుధం పట్టుకున్నారు తప్ప ఆయుధం పట్టుకోవడమే వాళ్ళ ప్రోగ్రాం కాదు. వాళ్ళు ఒక రకంగా శాశ్వత శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ సమాజంలో. ఇప్పుడు కార్పొరేట్ హింస చూస్తున్నాం మనం. మనుషుల్ని సరుకులుగా మార్చేసి, కంపార్ట్మెంట్లుగా చీల్చేసి, ప్రతి ఇంట్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ప్రతి ఇంట్లోనూ హత్యలు జరుగుతున్నాయి. తల్లి కొడుకుల్ని చంపేస్తున్న పరిస్థితి, కొడుకులు తల్లుల్ని చంపేస్తున్న పరిస్థితి, భార్యలను చంపుతున్న భర్తలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక రకమైనటువంటి కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో అంటే అనవసరమైన వస్తువులు కూడా అవసరమైన వస్తువులుగా కొనుగోలు చేసేస్తూ బ్యాంకుల చట్టంలో ఇరుక్కుని ఒక రకంగా ఎవరి కంపార్ట్మెంట్లో వాడు లగ్జూరియస్గా ఉంటున్నాను అనే భ్రమతో జరుగుతున్నాయని ఆర్థిక మూలాలు అంటారా? అంతే, ఆర్థికపరమైనవి గొడవలు. ఇలా రకరకాల ఒత్తిడిలకు గురై, రకరకాల ప్రెజర్స్కి గురై ఈ రకమైన హింసకి పాల్పడుతోంది సమాజం. సమాజంలో హింస పెరిగింది, ఆత్మహత్యలు పెరిగాయి, హత్యలు పెరిగాయి. ఇదంతా కూడా కార్పొరేట్ రాజ్యం క్రియేట్ చేస్తున్నటువంటి హింస. ఈ హింసల గురించి మావోయిస్ట్ పార్టీ కూడా ఎప్పుడు మాట్లాడలేదు, ఆ ఏరియాకి రాలేదు అసలు. కాబట్టి దీని మీద ఆత్మవిమర్శ చేసుకుని వాళ్ళు ఇలాంటివి కూడా మేము పట్టించుకుంటామని చెప్పి ఈ ఏరియాకి వచ్చి పనిచేయచ్చు, ఆయుధాలు లేకుండానే వచ్చి పనిచేయచ్చు. దానికి వాళ్ళ దగ్గర లొంగిపోనక్కర్లేదు. అందులో ఉన్న క్యాడర్ వచ్చేసి ఎక్కడో చోట ఏదో ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరి ఆ పని మీద ఉండొచ్చు. అలాంటి కార్యక్రమాలు ఏమన్నా తీసుకోవాలి తప్ప మేము సాయుధ పోరాట విరమణ చేసి బయటకు వచ్చి లీగలైజ్ అయిపోతాము అని ప్రకటన చేసి పద్ధతిగా
అందరూ పెరేడ్ పెట్టి తుపాకులు ఇచ్చి బయటకు వచ్చేస్తే వాళ్ళని ఏదో రెడ్ కార్పెట్ పరిచి బయట ప్రభుత్వం స్వాగతించి వాళ్ళకేవో రకరకాల అంటే ఒక ఆఫీస్ కట్టుకోండి అని చెప్పి ఒక ప్లేస్ చూపించి అలా చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. అది ఫెసిలిటేట్ చేయదు, రెండోది అలౌ చేయదు. వాళ్ళు రెండే మార్గాలు వాళ్ళ ముందు. ఒకటి వాళ్ళు టోటల్గా వాళ్ళ ఐడియాలజీని షట్ డౌన్ చేసుకోవటం, లేదంటే దాన్ని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేయటం. ఈ రెండింటి కాకుండా ఇంకేం మాట్లాడినా క్షమించే పరిస్థితుల్లో, ఉపేక్షించే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. నిర్మోహమాటంగా కాల్చి చంపేస్తారు బయటకు వచ్చిన. కాబట్టి ఈ కండిషన్లో సాయుధ పోరాట విరమణ అనే మాట చెప్పటం ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యమే. అలాంటి ఆత్మహత్య సదృశ్యమైనటువంటి మాట ఒక లోతైనటువంటి అవగాహన లేకపోవడం వలన, రెండోది వరుస నష్టాలు చూసి ఒక డిప్రెషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఒక అవుట్లెట్ ఏదో బ్రీతింగ్ స్పేస్ తీసుకుందాం, అందుకనే తాత్కాలిక అనే పదం వచ్చింది. ఆ బ్రీతింగ్ స్పేస్ కోసం ఆలోచిస్తున్న క్రమంలో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలని ఒక లేఖ రూపంలో తయారు చేసి ప్రభుత్వమే మార్కెట్లోకి బట్వాడా చేసి జనంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అనేది జరిగింది. ఇది కేవలం ప్రభుత్వం చేసిన కన్ఫ్యూజను అని చెప్పి ఈ రోజున అతను జగన్ తన ప్రకటన ద్వారా ఒక క్లారిటీ ఇచ్చాడు. పార్టీ అభిప్రాయం కాదు, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఆయనలోనే కాదు, చాలా మందిలో ఈ రకమైన అభిప్రాయాలు ఉండొచ్చు. అది జరుగుతున్న నష్టాలు చూసి డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ రకమైన నిర్ణయాల వైపు డ్రైవ్ అవుతున్నారు. కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది పార్టీ నాయకత్వానికి. ఇలా డ్రైవ్ అయితే ఇది ఆత్మహత్య సదృశ్యం కింద మారుతుంది. సీతారామయ్య గారు పిలుపునిచ్చినప్పుడు గొడవ వేరు, అప్పుడు ప్రపంచం వేరు, అప్పటి ప్రభుత్వాలు వేరు, అప్పటి టెక్నాలజీ లేదు. రెండోది అప్పుడు కార్పొరేట్ రాజ్యం కాదు, అది రాజ్యాంగాన్ని ఏదో మేరకు గౌరవిస్తున్న రోజులు అవి. ఇప్పుడు అసలు టోటల్గా రాజ్యాంగాన్ని పక్కన పారేసి కార్పొరేట్ రాజ్యాంగం నడుపుతున్నారు వీళ్ళు. అంటే రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆ మాట మాట్లాడి ఉండేవాడు కాదు ఆయన. ఇది మార్చి 31 కల్లా ఆఖరి మావోయిస్టుని చంపేస్తాను అనే మాట వాడు ఉండేవాడు కాదు. కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉండుంటాయి. కాబట్టి రాజ్యాంగం భారతదేశంలో చంపటానికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి చంపటం అనేది అసలు డెమోక్రటిక్గా ఉండాలి. ప్రభుత్వం ఎవరితోనైనా సరే తను ఎలా వ్యవహరించాలన్న దానికి సంబంధించి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాన్ని మీరి వ్యవహరించటం ఈ చంపేయటం అనే కార్యక్రమం. కాబట్టి కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ ఆయన మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు కూడా చాలా స్పష్టంగా సుదర్శన్ రెడ్డి గారి మీద దాడి చేస్తూ అమిత్ షా గారు చెప్పిన మాట ఏమిటి, ఆయన సల్వాజుడు వద్దని చెప్పి తీర్పు చెప్పాడు. అది కనుక ఉండుంటే 20 ఏళ్ల క్రితమే నక్సలిజాన్ని ముగించేసేవాళ్ళం అన్నాడు. అంటే అది ఒక ప్రైవేట్ ఆర్మీని ఎలా అలౌ చేస్తుంది, కాన్స్టిట్యూషన్ అలౌ చేయదు. అందుకని రాజ్యాంగ విలువలు నిలబెట్టడం కోసం ఆయన అది తప్పు అన్నాడు. ఆ జడ్జిమెంట్ని తప్పని ప్రైవేట్ ఆర్మీని పెట్టుకునే అవకాశం ఉంటే ఈ పాటికి ఎప్పుడో నిర్మూలించేవాళ్ళం అని ఒక సాక్షాత్తు హోంమంత్రి గారు మాట్లాడటం అనేది ఏ స్థాయి కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే పరిస్థితి. అందుకని ప్రపంచం ఈ ధోరణిలో వెడుతోంది. ఈ వెడుతున్న ప్రపంచం ఇప్పుడు ఉంది, ఆ రోజున లేదు. ఆ రోజున కొంత కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఏదో ముసుగేసి మాట్లాడేవాళ్ళు. చంపేసి పోలీస్ లాకప్లో చంపేసి బాడీకి ఒక డ్రెస్ తొడిగి బయట పాడేసి మేము అడవి మార్గాన్ని వస్తూ ఉండగా మా మీద ఇతను దాడి చేశాడు, మేము తప్పించుకుని మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం జరిపిన కాల్పుల్లో ఇతను చనిపోయాడు అని చెప్పి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ అయ్యేది. ఇప్పుడు అది కూడా లేదు. చంపేస్తాం అని ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. అది పోలీసులు మాట్లాడితే ఓకే, కేంద్ర హోంమంత్రి గారు పదే మాట్లాడుతున్నాడు. సో ఈ కండిషన్లోకి మారిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి సాధించేది ఏమీ లేదు, ఆయుధాలు వదిలేసి. అందుకని వాళ్ళు ఏరియాలు విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త ఏరియాల్లో పనిచేయాలి, ప్రజలను కాంట్రాక్ట్లోకి తీసుకోవాలి. ఆ రకమైనటువంటి ఒక నిర్మాణపరమైన కరెక్షన్ మెకానిజంలో వెళ్ళాలి తప్ప ఇప్పుడు ఏదో మేము ఆయుధాలు ఇచ్చేసి బయటకు వచ్చేస్తే ఏదో జరిగిపోతుంది, మన అలౌ చేస్తారు, మనం ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకుని అక్కడ నుంచి రోజు పనిచేయచ్చు అనుకుంటే అది భ్రమే. అది
ఈ లెటర్తో అంటే ఇంత భ్రమ కలిగించేటువంటి వాతావరణంలో ఎందుకు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అనే కన్ఫ్యూజన్ ఉండింది నాలాంటి వాళ్ళు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, పర్లేదు వీళ్ళు కూడా ప్రాపర్గానే ఆలోచిస్తున్నారు. అందుకని లొంగిపోనక్కర్లేదు, ఆయుధాలు దించక్కర్లేదు, సాయుధ పోరాట విరమణ ప్రకటించాల్సిన అవసరము లేదు ఇప్పుడు. అది నా అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.